హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు ముద్దపప్పును తయారు చేస్తున్నాను. అందుకోసము మనం ముందుగా 1 కప్పు వరకు కంది బ్యాళ్ళను తీసుకోవాలి. ఇప్పుడు ఈ కంది బ్యాళ్ళను పెనం మీద సన్నని సెగ మీద స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. అవి పప్పు అనేది వేగిందా లేదా మనకు తెలిసిపోతుంది. అప్పుడే స్మెల్ అనేది కమ్మటి ఫ్లేవర్ మనకి వస్తూ ఉంటుంది వేయించేటప్పుడు. అలా పప్పు వేగిన తర్వాత కుక్కర్లో వేసుకొని చల్లారిన తర్వాత 2-3 సార్లు వాటర్ పోసి కడిగి 1 కప్పుకి 2 గ్లాసులు వాటర్ పోసుకొని పప్పును మెత్తగా ఉడికించుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత ఉప్పు వేసుకొని పప్పును మెత్తని పేస్ట్ లాగా మెదుపుకోవాలి. ఇప్పుడు పెనం పెట్టుకొని ఆయిల్ పోసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ కూడా వేసి పోపు పెట్టుకోవాలి. వేగినటువంటి ఈ పోపును ముద్దపప్పులో వేసి బాగా కలయబెట్టుకోవాలి. అంతేనండి, ముద్దపప్పు అనేది తయారైపోయింది.